హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నం వారి రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనము 2 కేజీల చిన్న గుడ్ల షేర్లతో ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా ఈజీ అండి చేసుకోవడము. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ముందుగా అయితే మనము మసాలా పౌడర్ తయారు చేసుకున్నామండి. దీంట్లో అయితే మనం మిరప్పొడి వాడట్లేదు. మిరపకాయల నుంచి వచ్చే ఘాటు సరిపోద్ది. మిరపకాయలు దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనము 2 కేజీల వరకు గుడ్ల షేర్లు తీసుకున్నామండి. దీనికోసం అయితే ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని కొంచెం దూరగా వేపుకున్న తర్వాత దీంట్లో మనము 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం పట్ట, లవంగా, అలాగే ఒక 3 ఇలాచీ వేసుకొని వేపుకోవాలండి. మనం తయారు చేసుకుంటున్న ఈ మసాలా ఫ్రైలోకి బాగుంటుందండి. అలాగే మనము చికెన్ గ్రేవీ కర్రీస్ చేసుకుంటాం కదా, దాంట్లో కూడా చాలా బాగుంటుంది. ఈ మసాలా పౌడర్ అయితే మనము ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే కొంచెం ఎక్కువగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా, బయట స్టోర్ చేసుకున్నా కానీ 2-3 నెలలు ఫ్రెష్గా ఉంటుందండి. ఈ మిరపకాయలు కొంచెం చల్లబడిన తర్వాత ముందుగా మిరపకాయలను వేసుకొని బాగా దంచుకోవాలండి. మిరపకాయలు కొంచెం మెరిగిన తర్వాత మిగతా మసాలా వేసుకొని దంచుకోవచ్చు. ఇలా మనము రోట్లో వేసి దంచుకునే ఏ మసాలా పౌడర్ అయినా కానీ చాలా మంచి టేస్ట్ ఇస్తాయండి కర్రీస్కి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో అయితే రెగ్యులర్గా మంచి వంటలు చూపిస్తూ ఉంటాము. మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనకైతే మసాలా మెత్తగా మెదిగిపోయిన తర్వాత దీంట్లో ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దంచుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మంచిగా మెదిగిన మసాలాలని మనము ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా దంచుకోవాలి. ఇప్పుడైతే పొయ్యి వెలిగించేసుకొని పొయ్యి మీద బాండీలు పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 2 ఎర్రగడ్డలను కట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. ఎర్రగడ్డలు మనకి బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్నంతా. ఇదంతా బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గుడ్ల షేర్లను వేసుకోవాలండి. వీటిని నూనెలో వేయంగానే గరిటె పెట్టి కలపకూడదండి, గుడ్లు చితికిపోతాయి. అలాగే దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇవైతే మనకి చాలా త్వరగానే ఉడికిపోతాయండి. మనకైతే చికెన్కి పట్టినంత టైం అయితే వీటికి పట్టదు, కొంచెం త్వరగా ఉడికిపోతాయి. ఇవి ఉడకడానికి మనమేమి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. వీటిలో నుంచి వాటర్ వస్తుంది, అదంతా ఇంకిపోయేదాకా మనము కలుపుతూ ఉడకనివ్వాలి. నాన్ వెజ్ బాగా ఇష్టంగా తినే వాళ్ళకైతే మాత్రం ఈ గుడ్ల షేర్లు చాలా ఫేవరెట్గా ఉంటుందండి. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమందికి గుడ్ల షేర్లు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. దీంట్లో వచ్చిన వాటర్ అంతా దాంట్లోనే ఇంకిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో మనము దంచి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి. కారం దాంట్లో నుంచి వచ్చేది సరిపోద్దండి. మిరపకాయలు అయితే బాగా కారంగా ఉన్నాయి, అదే సరిపోద్ది. మనం ఏం సపరేట్గా మిరపకాయలు వేయబడలేదు. ఈ మసాలా పౌడర్ అంతా పట్టేటట్లు మనము బాగా కలుపుకోవాలండి. ఈ గుడ్లు మాత్రము మనము ఎక్కువగా కుక్ చేసినా కానీ లేదంటే ఓవర్గా కలిపినా కానీ చితికిపోతాయండి. ఇప్పుడు దీంట్లో మనము ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా కొంచెం వేసుకున్నామండి. ఇది కూడా అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకోవాలి. ఈ ఫ్రై అయితే మాత్రము అన్నంలో కలుపుకొని తిన్నటికి బాగుంటుందండి. లేదంటే రసం అన్నంలో కానీ, పప్పులుసులో కానీ, ఆకుకూరలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అమ్మ చేసిన ఈ ఫ్రై మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకైతే మన ఫ్రై రెడీ అయిపోయిందండి, దించేసుకోవడమే. వీడియో ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.